ఇష్టానిష్టములు ఏవి కలిగినా సరే జరుగుతాయండి. మనకి ఎన్ని జరగట్లేదు, మనకి ఇష్టం లేని సమాజంలో బోడు జరుగుతున్నాయి, మన ఇంట్లో కూడా జరుగుతున్నాయి. కూతురు కులాంతర వివాహం చేసుకుంది, ఒక సంప్రదాయబద్ధంగా పెరిగిన తండ్రి తల్లి కూలిపోతారు, నాకు తెలుసు. ఈ కష్టం ఎవరికైనా వస్తుంది. కానీ ఇవాళ యువతరాన్ని ఏం చేస్తారు మీరు? ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, పోలీసులు ప్రోత్సహిస్తున్నారు, అదేదో గొప్ప విషయంగా చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళెవరు అటువంటి పనులు చేయరు, మనకు చెబుతారు నీతులు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఈ పిల్లలకి తెలియదు. నాకు నచ్చాడంటారంతే. ఈ నచ్చడం కూడా అశాశ్వతమని వాళ్ళకి తెలియదు. ఇటువంటిప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? ఇద్దరు మగపిల్లలు ఉన్న తండ్రిగా చెబుతున్నాను ధైర్యంగా, మొహమాటం లేకుండా. మనం చెప్పవలసింది చెబుతాం, వినలేదు, అప్పుడు మనమే ఆలోచించుకోవాలి. పోనీ వాళ్ళు చేసుకుని పెళ్లి మంచిదేనేమో, ఆ కుర్రాడు మంచివాడేమో. మంచితనమే కదా ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం మంచితనమే కదా. ఇప్పుడు పోయి మన వాళ్ళకే పిల్లలు ఇచ్చామండి, వారు సమస్త సంప్రదాయాలు పాటించేస్తున్నారు, సంధ్యావందనాలు చేస్తున్నారని ఎవరైనా గ్యారంటీ ఉందా? అసలు మనం చేస్తున్నామా? ఇది తేలిగ్గా తీసుకునే విధానం. అంత తేలిక కాదు, కానీ చెబుతున్నా. రేపు నాకు వచ్చిన ఈ కష్టం నేను పడాలి, తప్పదు. ఎందుకంటే మనం అన్ని తల్లిదండ్రులకు చెప్పేసి ఏం చేసుకోలేదు జీవితంలో, అన్నీ తరుగుతాయి. అప్పుడు ఇక ఒకవేళ అంతగా నీ కులం ఆచారం సంప్రదాయం పట్ల నీకంత పట్టుదల ఉంటే ఆ అమ్మాయి రావడం వల్ల ఆ అబ్బాయి రావడం వల్ల ఇవన్నీ దెబ్బతింటాయి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా కొడుకును కానీ కూతురుని కానీ, అమ్మా నీ వయస్సు నీకుంది, నీ చదువు నీకుంది, నీ ఉద్యోగం నీకుంది. ఇవాళ పిల్లలు ఎవరు ఉద్యోగం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, మంచిది, నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇక మళ్ళీ నా కేసు చూడకు, మాకు మళ్ళీ రావడాలు ఫోన్లు చేయడాలు వద్దమ్మా, నా సెల్ నెంబర్ మర్చిపో, చెరిపి. ఇక మళ్ళీ ఈ గడప తొక్కద్దు అని చెప్పి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ ఓ ఏడాది పోగానే కొడుకు కాకపోయినా మనవడు కాక ఈ వద్దు, ఇంకా కొడుకు కానప్పుడు మనవడు కాడు. చెట్టుతో సంబంధం లేనప్పుడు ఆ కాయలు ఏవి మనవి కావు, అవి కోస్తే ఊరుకోరు. ఇంత గట్టి నిర్ణయానికి గుండె రావాలి. రాలేవు, నీకు బలహీనత ఉంది, కలిపేసుకోవడం ఎలా కలిపేసుకోవాలి? పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా కలిపేసుకోవాలి. మళ్ళీ వ్యాఖ్యానించద్దు. ఎప్పుడైనా ఆ పిల్ల ఏదో పొరపాటు చేస్తే ఆ కులపాలు అలాగే ఉంటారు, ఈ మాటలొద్దు. ఇంకా కలిపేసుకున్నావు కదా, ఇంక మాట్లాడద్దు. ఇంకా మన ఇంట్లో మన కులం అమ్మాయి, మన మేనకోళ్ళు ఎంతో అమ్మాయి అంతే, ఇంక మాట్లాడద్దు. తెంచుకుంటే పూర్తిగా తెంచుకో, లేదు అట్టు పెట్టుకుంటే సంపూర్ణంగా కౌరించుకో, అట్టు పెట్టుకో, ఆత్మలో కలిపేసుకో. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే గుండెపోటు ఖాయం. ఈ ఆందోళనే గుండెపోటుకు మూలం. అందుకే భగవద్గీత మీకు ఆలస్యం అవుతున్నా మన్నించండి, అన్ని రకాల ఆందోళనల్ని ఆమడ దూరం కాదమ్మా 60,000 మైళ్ళ దూరం తోడేస్తూ నాకు ఆ నమ్మకం ఉంది. మీరు మాత్రం తెలుగు భాష పట్ల ఒక్క నమ్మకాన్ని కలిగి ఉండండి. దాన్ని